హాయ్ అందరికీ. ఈరోజు మనం సీసీటీవీ ఫుటేజ్ ఎలా ఉంటుందో చూసుకుందాము ఈ వీడియోలో డీటెయిల్గా. ఇది మెయిన్గా ఎందుకు చేయడం జరిగిందంటే, ఇప్పుడు సీసీటీవీలో మనకు డ్యువెల్ డ్యువెల్ టోన్తో క్యామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ క్యామ్లో మనం ఈ సీసీటీవీ ఫుటేజ్లో క్యామ్ కాదు, సీసీటీవీ ఫుటేజ్. ఈ సీసీటీవీ ఫుటేజ్లో మనకు టూ కెమెరాస్ అయితే ఉండడం జరుగుతుంది. లైక్ ఒకటేమో మెయిన్ ఫిక్స్డ్ కెమెరా, టాప్ ఆఫ్ ది హెడ్ లో ఉంటది. అండ్ రొటేషన్ 360 డిగ్రీ రొటేటింగ్ క్యాప్ లో వచ్చేసి ఒక కెమెరా ఉంటది విత్ 4 సెన్సార్స్ అండ్ 4 ఐవిఆర్ఎం లైట్స్ అండ్ నార్మల్ ఎల్ఈడి లైట్స్ కూడా 4 ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి యూజ్ అంటే, మనం ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అయినప్పుడు కెమెరా ముందు అది ఆటోమేటిక్ గా డిటెక్ట్ అవుతాయి. అండ్ డిటెక్ట్ చేసుకొని ఆ పర్సన్ సైడే ఆ కెమెరా అన్నది 360 రొటేటింగ్ కెమెరా ఉంటుంది కదా, డౌన్ సైడ్ క్యాప్ లాగా, ఆ కెమెరా అన్నది రొటేట్ అయ్యి ఆ పర్సన్ ని క్యాప్చర్ చేస్తూ ఉంటది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు, లైట్ లో వచ్చేసి డే లో వచ్చేసి ఈ విజువల్ ఎలా ఉన్నాయి అండ్ నైట్ లో ఎలా ఉన్నాయి అండ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఎలా డిటెక్ట్ చేస్తున్నాయి. అండ్ నార్మల్ నైట్ విజన్ లైట్ నుంచి అంటే బ్లాక్ అండ్ వైట్ లైట్ నుంచి మనకు నైట్ లో కూడా కలర్ విజన్ లో ఎలా ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది, అవన్నీ ఈ ఫుటేజ్ లో డీటెయిల్ గా చూపించడం జరిగింది. మీరు లాస్ట్ వరకు వీడియోని చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లైక్ ఎప్పుడు మనకు ఆబ్జెక్ట్ ట్రిగర్ అయినప్పుడు మన కెమెరా అన్నది ఆటోమేటిక్ గా లైట్ ని చేంజ్ చేసుకుంటుంది అండ్ ఎల్ఈడి ఆన్ చేసుకుంటుంది. అది మీరు ఈ ఫుటేజ్ లో కంప్లీట్ గా డీటెయిల్ గా చూడవచ్చు. అండ్ మనం ఎక్కడ ఉన్నా కానీ ఆ వీడియోస్ అన్నది ఇది 2 స్క్రీన్స్ తో ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే 2 కెమెరాస్ కాబట్టి ఆ 2 స్క్రీన్ ని 24/7 ఎక్కడ ఉన్నా కానీ మానిటర్ చేయవచ్చు. లైక్ మనం ఇల్లు ఫామ్ హౌస్ కాడ వీలైతే ఫామ్ హౌస్ కాడ సెటప్ చేసి చూడవచ్చు. ఫామ్ హౌస్ నుంచి మనం ఆఫీస్కి వెళ్ళినా కానీ లేకపోతే ఎక్కడైనా అవుట్డోర్ వెళ్ళినా కానీ మనం ఆ ఫుటేజ్ అయితే అక్కడి నుంచే మన ఫోన్ లో చూడవచ్చు. మన సరౌండింగ్స్ కి ఎవరు వచ్చినారు, ప్లస్ మన హౌస్ సరౌండింగ్ లో ఏం జరుగుతుంది, అవన్నీ మనం అక్కడ లేకుండానే త్రూ రిమోట్ వెళ్ళి మనం అక్కడ నుంచి క్లియర్ గా ఆ కెమెరాని మనం కంట్రోల్ చేయగలం అండ్ విజువల్ ని చూడగలం. లైక్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా. సో ఇది చాలా యూస్ఫుల్. కెమెరా ఉంటే మనకు అల్టర్నేట్ గా ఒక సెక్యూరిటీ ఉన్నట్టే మన సోర్స్ కి, రిసోర్స్ కి ఆర్ మన ప్రాపర్టీకి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు ఏవే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్ని మీరు దీంట్లో అబ్జర్వ్ చేసుకుంటా చూడండి, మీకే అర్థమవుతుంది.